హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకైతే న్యూ ఎపిక్ షిఫ్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క షిఫ్ట్ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మంచి న్యూ లుక్ తోటి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం హెడ్ ల్యాంప్స్ కానీ, ముందు గ్రిల్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మారింది. బాయ్నెట్ కూడా షేప్ అయితే మారింది చూడండి. మొత్తం వెహికల్ చుట్టూ చూసినా కానీ మనకి న్యూ లుక్ తోటి అయితే చాలా ఫెంటాస్టిక్గా కనిపిస్తుందండి. పాత షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి చాలా డిఫరెన్స్ అయితే దీంట్లో ఉంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ కనిపిస్తుంది, కానీ ఎక్స్టీరియర్ లుక్ మాత్రం మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. ఇది ఈ న్యూ షిఫ్ట్లో వచ్చేసి మనకి సేఫ్టీ కూడా బాగా మనకి ఇంప్రూవ్ చేశారండి. ప్రతి ఒక్క డోర్స్ కూడా, బాయ్నెట్స్ కూడా గేజ్ అనేది పెంచారు. ఇది వచ్చేసి మనకి 4 స్టార్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. మంచి సేఫ్టీ వెహికల్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఓల్డ్ షిఫ్ట్కి ఈ షిఫ్ట్కి సేఫ్టీ పరంగా అయితే చాలా ఇంప్రూవ్ అయితే చేశారు మారుతి సుజుకి వాళ్ళు. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి, చాలా బాగుంది. మనకి క్రోమ్ ఫినిషింగ్ తోటి అయితే మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో కూడా మనకి గ్రిల్ చూసుకున్నట్టయితే డ్యూల్ టోన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి బాయ్నెట్ మీద సుజుకి సింబల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉన్నాయి చూడండి. కింద ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు, మామూలు హెలోజన్ బల్బ్ అయితే ఇచ్చారు. కింద మనకి స్కిడ్ ప్లేట్ కూడా పియానో బ్లాక్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. కింద మనకి ఇంజన్ ప్రొటెక్షన్ లేయర్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి, షీట్ అనేది. దీంట్లో అయితే మనకి చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మంచి లుక్ అయితే ఉంది ఈ షిఫ్ట్ అయితే. మనకి ఒక మినీ కూపర్ టైప్లో అయితే కనిపిస్తుంది నాకు. చిన్న నార్మల్ వైపర్స్ ఉన్నాయి, ఓల్డ్ మోడల్ టైప్లోనే ఉన్నాయండి. మనకి సైడ్ మిర్రర్స్కి అయితే మనకి ఒక డ్యూల్ టోన్ కలర్ అయితే ఇచ్చారు చూడండి. మంచి లుక్ అనేది కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్ కూడా దాంట్లోనే అయితే ఉంది. మనకి డోర్స్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఏం రాలేదు, నార్మల్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి విఎక్స్ఐ వెర్షన్ అండి. ఇది ఇందులో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్ ఉంది. జెడ్ఎక్స్ఐ ప్లస్ కూడా ఉందండి వెర్షన్ ఇందులో. మనకి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి ఓల్డ్ షిఫ్ట్లో ఉన్నట్టే కనిపిస్తుంది సేమ్. మనకి ఈ సైడ్ డోర్స్ కూడా మనకి లాక్ అన్లాక్ బటన్స్ కూడా సేమ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసి మనకి విఎక్స్ఐ ఆప్షనల్ తీసుకుంటే విండోస్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్ అయితే మనకి ఇందులో ఆప్షనల్ పెట్టించుకోవచ్చు విఎక్స్ఐ వర్షన్ ఆప్షనల్లో. అలాగే పుల్ స్టార్ట్ బటన్ కూడా వస్తుందండి, ఆప్షనల్లో పెట్టించుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్టయితే బాయ్నెట్, ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. కింద మనకి ఎక్సలేటర్, బ్రేక్, క్లచ్ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ వర్షన్. ఆటోమేటిక్ వర్షన్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. కాకపోతే దానికి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇంటీరియర్లో సేమ్ లుక్ అయితే మనకి కనిపిస్తుంది చూడండి. దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా ఉందండి. మనకి మీటర్ కూడా చేంజ్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏసీ వెంట్స్, కింద ఏసీ కంట్రోల్ సిస్టము, ప్లస్ మనకి కింద యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్, వైర్లెస్ ఛార్జర్ ఉందండి. మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి గేర్ నాబ్. మనకి బ్యాక్ సైడ్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు, ప్లస్ మనకి చిన్న కప్ హోల్డర్ అనేది ఇచ్చారు. స్టోరేజ్ ప్లేస్ అనేది అయితే చాలా బాగుందండి. సేమ్ మనకి ఓల్డ్ షిఫ్ట్లో ఉన్నట్టే ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ రూఫ్ లైట్స్ ఇవ్వడం జరిగింది, స్పీకర్, చిన్న మైక్స్ అవి. మనకి వ్యానిటీ మిర్రర్ అనేది రైట్ సైడ్లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. లెఫ్ట్ సైడ్లో మాత్రం ఒక వ్యానిటీ మిర్రర్ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి. ఎయిర్ బ్యాగ్ అలర్ట్ స్టిక్కర్ కూడా దీంట్లో ఇచ్చారు. మనకి గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి 3 గ్రాబ్ హ్యాండిల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ అయితే ఏముండదండి. గ్లో బాక్స్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ ఇనఫ్ స్పేస్ తోటి అయితే ఉంది, ఓల్డ్ షిఫ్ట్ వర్షన్ లాంటిదే. దీంట్లో మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఏం చేంజ్ అవ్వలేదండి, సేమ్ అలాగే ఉంటాయి. మనకి మంచి లుక్ తోటి అయితే వెహికల్ అనేది అయితే కనిపిస్తుంది. సేమ్ మనకి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంఫర్ట్ విషయానికి వస్తే దీంట్లో అయితే మనకి లెగ్ రూమ్, నీ రూమ్ అనేది కూడా చాలా కంఫర్టబుల్గా ఉందండి. లాంగ్ డ్రైవ్స్లో కూడా మనకి మంచి కంఫర్ట్ అనేది అయితే ఉంటుంది. అందులో ఇప్పుడు వచ్చేసి ఈ వర్షన్లో మనకి షిఫ్ట్ బేస్ వర్షన్లోంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి దీంట్లో స్పీడోమీటర్ కూడా న్యూ లుక్ తోటి అయితే అప్డేట్ చేశారండి. మంచి లుక్లో అయితే కనిపిస్తుంది. ఆర్పిఎం మీటర్ కానీ, యాక్సిలరేటర్ మీటర్ కానీ. అలాగే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. విఎక్స్ఐ వర్షన్లో కూడా మనకి టచ్ స్క్రీన్ ఏదైతే ఉంటుంది. ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అండి. ఇది కూడా డిస్ప్లే అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్లో కూడా మనకి మంచి కంఫర్ట్ అనేది అయితే ఉంది. సేమ్ రైట్ సైడ్లో మనకి బాటిల్ హోల్డర్, ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్ అనేది అయితే ఇచ్చారు. అలాగే మనకి 4 డోర్స్లో మనకి స్పీకర్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్.
మనకి లోపల హ్యాండిల్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్‌లా కనిపిస్తున్నాయి చూడండి. మంచి లుక్ తోటైతే అనుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి వీఎక్స్ఐ వర్షన్‌లో. సీట్స్ కూడా మంచి కంఫర్టబుల్‌గా ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే టోటల్‌గా ఇలా కనిపిస్తుంది చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్‌లో. కాకపోతే చిన్న ఈ సిట్టింగ్ పొజిషన్‌లో మాత్రం మనకి నీ రూమ్, లెగ్ రూమ్ మాత్రం మంచి కంఫర్టబుల్‌గా అయితే అనిపిస్తుంది. ఓల్డ్ షిఫ్ట్ మీద కూడా నాకైతే బాగానే అనిపించింది. మంచి లోపల స్టోరేజ్ ప్లేస్ అనేది బాగా ఇచ్చారు. అలాగే మనకి టాప్ ఎండ్ వేరియంట్‌లోకి వెళ్తే మనకి రివర్స్ కూడా మనకి ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 సీట్ల మధ్యలో మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే పైన మనకి 3 గ్రాబ్ హ్యాండిల్స్. బ్యాక్ సైడ్ మనకి హెడ్ రెస్ట్‌లు అయితే 2 ఇచ్చారు. అది అడ్జస్టబుల్ ఏమి ఉండదు. నార్మల్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్ అనేది అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 3 సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా కొత్త డిజైన్ తోటి అయితే బాగా అనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టయితే క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక లైన్ లాగా అయితే బాగా ఇచ్చారు. అలాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ఎలోజన్ బల్బ్ కూడా ఉన్నాయండి. బాగుంది. టెయిల్ ఇండికేటర్ కూడా చాలా బాగుంది. ఈ టెయిల్ ఇండికేటర్స్ కూడా న్యూ లుక్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. కింద స్కిడ్ ప్లేట్ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఒక స్పోర్ట్స్ వర్షన్లో అయితే ఎలా కనిపిస్తుంది అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇది వెహికల్ వచ్చేసి పైన కూడా మనకి స్పాయిలర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా పియానో బ్లాక్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. పైన ఒక యాంటీనా కూడా మనకి ఇచ్చారు. ఓవరాల్గా లుక్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బూట్ స్పేస్ అయితే చూసుకుందాము. మనకైతే బూట్ స్పేస్ వచ్చేసి 265 లీటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి ఇనఫ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఓపెన్ చేయడానికి బటన్ అయితే పైన ఇచ్చారు చూడండి. అలాగే దీంట్లో మనకి ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 37 లీటర్స్ అయితే ఉందండి. చాలా మంచి కెపాసిటీ అని అయితే చెప్పొచ్చు. మనకి రైట్ సైడ్ టూల్ కిట్ అనేది అయితే కూడా ఇవ్వడం జరిగింది చూడండి. మనకి వీఎక్స్ఐ వర్షన్లో మనకి వీల్స్ వచ్చేసి డ్రమ్ వీల్స్ అయితే ఉంటాయండి. ఎలో వీల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మనకి ఆప్షనల్గా మనకు కావాలంటే వేయించుకోవచ్చు. మనకి టైర్ సైజ్ వచ్చేసి 165/80 R14 టైర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారండి. మనకి స్పేర్ వీల్ కూడా సేమ్ సైజులో ఉంటుంది. మనకి వీల్ క్యాప్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు వీఎక్స్ఐ వర్షన్లో. జెడ్ఎక్స్ఐ వర్షన్ నుంచి మనకి డ్యూల్ టోన్ కలర్ అయితే ఉంటుందండి. జెడ్ఎక్స్ఐ ప్లస్లో డ్యూల్ టోన్ కలర్ ఉంటుంది. జెడ్ఎక్స్ఐలో మనకి సింగిల్ టోన్ కలర్ అయితే ఉంటుంది ఎల్ఈవిలో. ఇంజన్ విషయానికి వస్తే మనకి ఇంజన్ వచ్చేసి 1197 సీసీ తోటి అయితే ఇంజన్ ప్రొవైడ్ చేశారండి. పాత షిఫ్ట్లో మనకి 4 సిలిండర్స్ అయితే ఉండేది. ఇది వచ్చేసి 3 సిలిండర్ ఇంజన్ అండి. మైలేజ్ కూడా మనకి షోరూమ్ వాళ్ళు 24 చేంజ్ అయితే మనకి చెప్తున్నారు. కాకపోతే నాకు తెలిసినంత మటుకైతే 20-21 అయితే పక్కా వస్తుంది అనుకుంటున్నాను అండి. ఓల్డ్ షిఫ్ట్లో 20 చెప్పారు. మనకి 16-17 వరకు అయితే వచ్చింది. ఈ ఈ న్యూ షిఫ్ట్లో అయితే మైలేజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేశారండి. టోటల్గా చూసుకున్నట్టయితే మనకి లుక్ అనేది అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నార్మల్ డ్రమ్ వీల్. మనకి వీల్ క్యాప్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి. 165/80 R14 టైర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారండి. మనకి షాక్ అబ్జర్వర్స్ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మంచి లుక్ తోటి అయితే మనకి వెహికల్ అనేది కనిపిస్తుంది. మనకి కింద కూడా మనకి పియానో బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుందండి. 165 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. టోటల్గా వెహికల్ వెయిట్ వచ్చేసి 1355 కేజీస్ అయితే ఉందండి. దీంట్లో మనకి 6 సింగిల్ టోన్ కలర్స్, 3 డ్యూల్ టోన్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీఎక్స్ఐ వచ్చేసి మనకి ఆన్ రోడ్ వచ్చేసి 8,98,052 రూపీస్కి అయితే వస్తుందండి. జెడ్ఎక్స్ఐ వర్షన్ వచ్చేసి 9,29,000 జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చేసి 10,99,300 వరకు అయితే ఉందండి. దీంట్లో డ్యూల్ టోన్ కలర్ కావాలంటే ఇంకో 20,000 అయితే ఎక్స్ట్రా అవుతుంది జెడ్ఎక్స్ఐ ప్లస్లో. జెడ్ఎక్స్ఐ ప్లస్లో కూడా మనకి డ్యూల్ టోన్ కలర్ అయితే ఏం లేదండి. ఇది వచ్చేసి మనకి టోలీ చౌక్లో ఉన్న మారుతి షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ప్రైస్ లిస్ట్ అనేది. డేని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతాయి. డీలర్ని బట్టి చేంజ్ అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.